కడప జిల్లా బద్వేలు పట్టణంలో అనుమతులు లేని ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య శాఖ అధికారులను పలుమార్లు కోరినా వైద్య శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అఖిల భారత యువజన సమాఖ్య కడప జిల్లా అధ్యక్షులు పెద్దులపల్లి ప్రభాకర్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ బద్వేలు పట్టణంలో అనుమతులు లేని హాస్పిటళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రజా సమస్యల పరిష్కార వేదిక అంటే PGRS ద్వారా జిల్లా వైద్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన వైద్య శాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని, దాదాపు 40కి పైగా ప్రైవేటు ఆసుపత్రులు, 6 RMP క్లినిక్లు, 4 డయాగ్నోస్టిక్స్ సెంటర్లకు అనుమతులు లేవని పత్రికల రూపంలో మరియు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా వైద్య శాఖ అధికారులకు తెలియజేయడం జరిగిందని, విచారణ చేసిన డిప్యూటీ DMHO నాగమల్లేష్ను కేవలం 23 హాస్పిటల్స్కు మాత్రమే అనుమతులు లేవని రిపోర్ట్ ఇవ్వడం జరిగిందని, అందులో ఒకే హాస్పిటల్ 2 సార్లు ఎంట్రీ చేశారని, ఒక ప్రైవేటు హాస్పిటల్లో అన్ని రోగాలకు చూసే పెద్ద హాస్పిటల్ను క్లినిక్గా ఈ రిపోర్టులో చూపించారని ఆయన పేర్కొన్నారు. అయితే బద్వేలు పట్టణంలో దాదాపు 40కి పైగా అనుమతులు లేని ప్రైవేటు హాస్పిటల్స్ ఉన్నాయని, అందులో కేవలం 22 హాస్పిటల్స్కు మాత్రమే అనుమతులు లేనట్టు చూపించారని, వైద్య శాఖ అధికారులకు మిగతా హాస్పిటల్ కనబడకపోతే దగ్గరుండి హాస్పిటళ్లను చూపిస్తామని, ప్రైవేటు హాస్పిటళ్లను తక్షణమే సీజ్ చేసి డాక్టర్లపై క్రిమినల్ కేసు నమోదు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని ఆయన హెచ్చరించారు. మొత్తంగా 22 హాస్పిటల్ ఇచ్చారు. ఒక పెద్ద హాస్పిటల్ రోజు దాదాపు 200 నుంచి 300 రోగులు వచ్చి వైద్యం చేయించుకుంటే హాస్పిటల్ క్లినిక్ అని వేసినారు. ఇది పూర్తిగా కరెక్ట్ అయిన రిపోర్ట్ కాదు. దీనిపైన జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా జిల్లా వైద్య శాఖ అధికారులు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలా. ఏవైతే ఈ రిపోర్ట్ ఇచ్చినారో ఈ రిపోర్ట్ మొత్తం కేవలం తనకు సంబంధం లేని తనకు వ్యతిరేకంగా ఉండే హాస్పిటల్ మాత్రమే ఇచ్చినారని మేము అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాం. 22 హాస్పిటల్ మాత్రమే ఈరోజు అనుమతులు లేవని ఇచ్చినారు. మిగతా 20 హాస్పిటల్లో ఏమైపోయినాయి? అదేవిధంగా దగ్గర 6-7 RMP క్లినిక్లు, అదేవిధంగా 4-5 డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఇవన్నీ కూడా అనుమతులు ఉన్నాయా? అనుమతులు ఉంటే జిల్లా వైద్య శాఖ నుంచి మేము RTI వేసి రిపోర్ట్ తీసుకుంటే అందులో వీళ్ళ పేర్లు ఎందుకు లేవని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. డిప్యూటీ DMHO నాగమల్లేష్ గారు మాట్లాడుతూ ఈ మధ్య కొందరు పర్మిషన్ పెట్టుకున్నారు. ఈ పర్మిషన్ మేము జిల్లా వైద్య శాఖలో ఇచ్చినారు. వారికి ఆ పర్మిషన్ ఇవ్వడానికి కూడా మొత్తం పరిశీలన చేస్తా ఉన్నాం అంటున్నారు. దగ్గర దాదాపు 15 సంవత్సరాలు పైబడి ఒక్క హాస్పిటల్కి ఇక్కడ చేస్తూ ఉన్నారు, వైద్యం చేస్తూ ఉన్నారు. దగ్గర 15 సంవత్సరాల నుంచి హాస్పిటల్లో 20 నుంచి 30 హాస్పిటల్లో సీనియారిటీ డాక్టర్లుగా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పటి వరకు ఈ పర్మిషన్ తీసుకోవడానికి అంతరం ఏమిటనేది మేము అడుగుతా ఉన్నాం. ఏవైతే అనుమతులు లేని హాస్పిటల్ సీజ్ చేయమని చర్యలు తీసుకోవాలని, సీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తే ఆ చర్యలు కాదు, మీరు పర్మిషన్ పెట్టుకోండి అని చెప్పి డాక్టర్లకు నోటీసులు పంపడం జరిగింది. ఆ నోటీసులు కాకుండా ఎవరైతే దగ్గర 20 సంవత్సరాల పైగా హాస్పిటల్ నడుపుతా ఉన్నారో వాళ్ళు ఇంతవరకు ఎందుకు పర్మిషన్ తీసుకోలేదు? ఇటువంటి హాస్పిటల్ను తక్షణమే సీజ్ చేయాలి. సీజ్ చేసి డాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. నమోదు చేయకపోతే జిల్లా వ్యాప్తంగా అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తాం. బద్వేలు పట్టణంలో ప్రధానంగా పేరు మోసిన హాస్పిటల్లో ఒక 15 నుంచి 20 హాస్పిటల్ ఉన్నాయి. వాటిలో 1-2 మాత్రమే ఈ లిస్టులో చేర్చడం జరిగింది. మొత్తం 40 పైగా ప్రైవేట్ హాస్పిటల్ అనుమతులు లేకుండా నడుస్తూ ఉన్నాయి. ఈ 40 పైగా ఉండే హాస్పిటల్లో ఖచ్చితంగా తక్షణమే సీజ్ చేసి డాక్టర్